Come to Sonmark. ఎక్కడో నో తెలుసా జోజిల్లా పాస్ 11,679 feet. See. జెండా చూడండి అంత బాగా చూడండి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది ఇండియా. అక్కడ గ్రీన్ ఉంది కదా, అది పాకిస్తాన్. ఇండియా, పాకిస్తాన్. మనం హైట్లో కూర్చొని చూస్తున్నాం అనమాట ఇండియా పాకిస్తాన్ని. Hi bro. Now we are starting. रिकॉर्डिंग साइड है ऑलरेडी रिकॉर्डिंग होता है. दिसता तो कहाँ खड़ा तो दिसता, कहाँ खड़े हो, क्या करा तो दिसता, वहाँ खड़ा तो दिसता, वहाँ खड़ा तो दिसता, कहाँ खड़ा तो दिसता. Hi, hello, namaste, good morning. Now we are at శ్రీనగర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికో తెలుసా, సోన్మార్గ్. కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మన బైక్స్ అనమాట. ఈ బైక్స్లోనే మనం స్టార్ట్ అయ్యాం. చెప్పాను కదా ఒక పెద్ద సర్క్యూటే ఉందని. ఫస్ట్ స్టాప్ ఇప్పుడు సోన్మార్గ్ నుండి జోజిల్లా పాస్, నెక్స్ట్ కార్గిల్కి అయితే వెళ్తున్నాం. బ్యాక్గ్రౌండ్ అయితే అరిపించేసింది, చూస్తున్నారు కదా మీరే. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. మన బైక్స్ 1 2 3 4 5 6 7 8 9 ఒకటి ఉంది 10. అది మన బ్యాకప్ వెహికల్ అనమాట. సో మనకేం ప్రాబ్లం రాకుండా మన వాళ్ళు చూసుకుంటారు. ఇదంతా చూడండి ఒకసారి. ఈ 15 డేస్కి మాత్రం అరాచకం, ఆఫ్ రోడింగ్ అంతా ఒక రేంజ్లో అయితే చేయబోతున్నాం. సూన్ యూ విల్ ఎంజాయ్ దిస్. ఐ మీన్ ఈ వ్లాగ్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. Insta 360 కూడా పెట్టాను. కొంచెం మంచి షార్ట్స్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ నో ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ ఎట్ ఫిల్మింగ్ అండ్ ఎడిటింగ్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. హోప్ ఇవంతా మీకు నచ్చుతుంది. ఇంకా రైడ్ వెళ్తూ మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తూ హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొన్ని అక్కడ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు తీద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ బీన్ కొంచెం కాంప్లికేటెడ్. లాస్ట్ మినిట్లో హరిబరి కావాల్సి వస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా వీడియో తీస్తున్నా. బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్. ఇది మన రైడింగ్ గేర్ అనమాట, వీళ్ళు ఇచ్చారు. సో అది వేసేసుకున్నాం. ఈ గాడ్స్ అంతా సెట్. ఇది మన హెల్మెట్ అనమాట. ఇదే అనమాట నా హెల్మెట్. ఆపరేషన్ సింధూర్ స్పెషల్ టీమ్ ఇండియా. ఎక్కడ చూడు ఆర్మీ వాళ్ళు ఫుల్గా ఉన్నారు. శ్రీనగర్లో అయితే వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే అడుగడుగు ఆర్మీ వాళ్ళు, సిఆర్ వాళ్ళంతా ఉన్నారనమాట. సో తీయకూడదు అని చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. ఇంకా ముందుకెళ్తూ వీడియోని అయితే చూద్దాం. ఒకసారి వ్యూ చూడండి. వ్యూ అదిరిపోతుంది కదా. వ్యూ మొత్తం గ్రీనరీ. శ్రీనగర్ ఇంకా సోన్మార్గ్కి వెళ్తే ఇంకా సూపర్. ఇవన్నీ మన బైక్స్ అనమాట. ఇది మన బైక్. ఇదండి Insta 360 మౌంట్ కూడా ఇప్పుడే చేసేసాను. ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇంకా సోన్మార్గ్ దగ్గర నుండి కార్గిల్కి అయితే మా ప్రయాణాన్ని మొదలుపెట్టామన్నమాట. ప్రజెంట్ మనం శ్రీనగర్ టు కార్గిల్ హైవే మీద అయితే వెళ్తున్నాం. వ్యూస్ చూడు అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈ కొండని రెండుగా చీల్చేసి మధ్యలో వేసి రైట్ సైడ్ ఆ సన్కి ఆ వ్యూ అయితే అరాచకంగా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వ్యూ. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. రండి మామ రండి. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎలా లే కాదు. శ్రీనగర్ టు మనాలి కొట్టు, సూపర్ ఉంటుంది. మళ్ళీ మనాలి టు శ్రీనగర్ కొడితే వాచిపోద్ది అనమాట. ఇలా ఈ హైవేలు చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళామో తెలుసా, ద సోన్మార్గ్ టనల్. ఇదండి చూసారు కదా, సోన్మార్గ్ టనల్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. ఈ టన్నల్ లోపల నుండి బయటకు వెళ్తే ఏదో అరాచకంలో వ్యూ ఉంటుందని చెప్పి చెప్పి రీల్స్ తెగ ఆగి కొట్టారు. కానీ కొద్ది క్షణాల్లో అది ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం. ఇలా అయితే సోన్మార్గ్ టన్నల్లో వెళ్తున్నాను. బట్ ఈ కార్లు, ఈ టెంపోలు ఎక్కలేని హెడ్డేకి వచ్చింది తెలుసా నాకు. అవి మనల్ని వెళ్ళనివ్వవు. సరేరా బాబు కొంచెం సైడ్ ఇవ్వండి రా అంటే గంట కొట్టేస్తాయి. చూడండి టెంపో అయితే ఇందాక నుండి ఫాలో అవుతూనే ఉన్నా. ఈడివ్వడు వాడివ్వడు. అయినా ఏదో హారన్లు కొట్టి అలా దాటేసాం అనమాట. దీవరా అటు అలా దూసుకుంటూ వెళ్ళిపోయాం.
ఇంకా బాగానే వచ్చింది. ద సోన్మార్గ్ అవుట్ సైడ్ టన్నల్ అనమాట. ఈ టన్నల్ దాటితే అవుట్ సైడ్ సూపర్గా ఉంటాయి. ఈ టన్నల్ దాటంగానే స్నో విపరీతంగా ఉంటుందని చెప్పి ఆశతో వస్తే మొత్తం గ్రీనరీయే ఉంది. సరేలే సమ్మర్‌లో వస్తే ఇలానే ఉంటది. అది నా తప్పు. దాని గురించి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. సో, అలా గ్రీనరీని చూసుకుంటూ మా ప్రయాణాన్నయితే కొనసాగిస్తూ అలా సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాననమాట. హలో సోన్మార్గ్. వెల్కమ్ టు సోన్మార్గ్. దిస్ ఈస్ అవర్ బైక్. దిస్ ఈస్ సోన్మార్గ్ వచ్చేసినాం. చూడండి అసలు ఎంత బ్యూటీగా ఉందో సోన్మార్గ్. మొత్తం గ్రీనరీ. దిస్ ఈజ్ సోన్మార్గ్ హార్స్ అనమాట అది. ఇది సోన్మార్గ్ అందం అంటే. ఇంకా ఉన్నాయి ముందు చూడండి. వెల్కమ్ టు సోన్మార్గ్ అయితే వచ్చేసామన్నమాట. సో వెనకాల చూస్తున్నారు కదా, శ్రీనగర్ నుండి అప్రాక్స్ ఒక 70 to 80 అలా ఎంత వచ్చామో నాకు ఐడియా లేదు, చూసుకుంటూ వచ్చేసా. వెనకాల క్యాంపింగ్ అదంతా అక్కడ ఉంది. చాలామంది స్టే కూడా చేస్తున్నారు. వాయిస్ మంచిగానే వస్తుంది అనుకుంటున్నా. ఇదిగో ఇది సోన్మార్గ్. చూడండి మీరు కూడా. ఇది మా బైక్ అనమాట. బైక్స్ అన్నీ ఇలా లైన్లో పెట్టుకున్నాం. ఇంకా ఇది సోన్మార్గ్. ఇంకా ఇక్కడ నుండి కార్గిల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. నైట్ స్టే అయితే కార్గిల్లో. సోన్మార్గ్, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సోన్మార్గ్. హౌస్ ద జోష్. సోన్మార్గ్ హార్స్. सोनमार्ग पहाड़. This is the Sonmarg and we are at that Sonmarg Valley. See, ఇక్కడ చూడండి ఎంతమంది క్యాంపింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక రివర్ కూడా ప్రవహిస్తుంది అనమాట. ఇదండి రివర్ చూడండి మిత్రులారా, అది రివర్ అన్నమాట. బాగుంది. బాయ్, మళ్ళీ కలుద్దాం. నౌ వీఆర్ ట్రావెలింగ్ టు సోన్మార్గ్ టు కార్గిల్ అనమాట. మధ్యలో జోజిలా పాస్ కూడా వస్తుంది, అది కూడా చూపిస్తా. సోన్మార్గ్కి బాయ్ చెప్పేయండి. బాయ్. నెక్స్ట్ వీడియో కాదు, ఇదే వీడియోలో కంటిన్యూషన్ కార్గిల్ వాక్ వీడియో ఉంటుంది, చూసి వద్దులే చూడండి. మా వాడు హెల్మెట్ వేసి బాగా రెడీ అవుతున్నాడు. ఇంకా రైట్ స్టార్ట్ చేద్దాం. పర్లేదు, బాగానే ఉన్నా. వెల్కమ్ టు జోజిలా పాస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. వెల్కమ్ టు జోజిలా పాస్. స్కైయింగ్ కూడా చేస్తున్నారు ఈ స్నో మౌంటైన్స్. చలి ఏమీ లేదు, బెస్ట్. ఏదో రోడ్ ఆర్గనైజేషన్ ఇదంతా ఫోటో షూట్ చేసుకుంటున్నారు. ఇది మనం సోన్మార్గ్ నుండి జోజిలా పాస్కి అయితే వచ్చామన్నమాట. ఆఫ్ రోడింగ్ అయితే పీక్స్ ఉంది. యాక్చువల్లీ జోజిలా పాస్ టనల్ ఓపెన్ అయింది, కానీ అది ఇంకా దానిలో రాలేదు. పక్కా ఆఫ్ రోడింగ్లో వచ్చాను. సో నాకైతే రైడ్ ఆఫ్ రోడింగ్ షూస్ చూడ ఎలా అయిపోయావు, వరస్ట్ నాశనం అయిపోయింది. కొండలు ఉన్నాయి రా బాబు, కొండలు ఉన్నాయి, చాలా బాగున్నాయి.
బట్ మెయిన్గా ఈ వెనకాల ఈ ఐస్ కొండ ఇప్పుడే ఇలా ఉందంటే మొత్తం స్నో పడితే ఎలా ఉంటుంది, సూపర్ కదా. జోజిలా పాస్ వ్యూ అనమాట. యాక్చువల్లీ జోజిలా పాస్, ఐ లవ్ జోజిలా పాస్ అని ఒక బోర్డు ఉంది. అక్కడైతే మరీ ఘోరంగా ఉందన్నమాట క్రౌడ్, చిత్రంగా. అక్కడ కూడా అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడ కనిపిస్తున్నారా మీకు ఆ జనాలు? చూడండి అక్కడ ఎలా ఉన్నారు. జూమ్ చేస్తా చూడు, అక్కడ జనాలు చూడండి చీమల్లాగా ఎలా ఉన్నారు. వాళ్ళందరూ జనాలే అందరూ స్నో ఎఫెక్ట్ బాధితులు అనమాట. అక్కడ ఒకటే ఉందన్నమాట, జోజిలా పాస్ దగ్గర ఒకటే మనకి కొంచెం స్నో అనిపిస్తుంది. ఇంకా ముందర ఎక్కడైనా ఉందేమో చూద్దాం. ఇదండి మన బైక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టేసాం. జోజిలా పాస్లో ఇప్పటిదాకా ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసుకున్నాం అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు కార్గిల్. చలో కార్గిల్కి వెళ్దాం. కార్గిల్ మధ్యలో ఇంకేమైనా వస్తాయో చూద్దాం. ఇదో బాయ్. జోజిలా పాస్ అండ్ కాశ్మీర్ వ్యాలీ మోస్ట్ ఫేమస్ రీల్స్ ఇక్కడే తీస్తారనమాట. షారుఖ్ ఖాన్ మోస్ట్ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే తీస్తారు. సో ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉంది అంతా. ఇటు సైడ్ ఇదిదో ఈ ఆర్చ్లో నుండి వెళ్తే కార్గిల్ అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ కార్గిల్కి అయితే వచ్చాం. కార్గిల్ దగ్గర ఉన్నాం. వెల్కమ్ టు ద కార్గిల్. ఇక్కడికి వెళ్తే పాసెస్ తీసుకోవాలి, పర్మిషన్స్ తీసుకోవాలంట. సో అక్కడికి వెళ్ళి పర్మిషన్స్ అది తీసుకుంటా ఉన్నారు. సో తీసుకోగానే మనం సిటీలోకి వెళ్ళిపోయాం. వెల్కమ్ టు డ్రాస్ దగ్గర స్టాప్ పెట్టాం. ద్రాస్ ఏదో ఒకటి అక్కడికి వచ్చాము అనమాట. ద్రాస్ దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది, జస్ట్ యాజ్ ఏ పిట్ స్టాప్. ఒక ఇద్దరు రావాలి, సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు వస్తే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయేది. పర్లేదు రాజా, మీరు బాగానే ఉన్నావు, మురిసిపోవాల్సిందే రాజు, ఏం చేయలేం. ఇప్పుడు 64 కిలోమీటర్స్ టు కార్గిల్ అనమాట. యాక్చువల్లీ కార్గిల్ లోపలికి ఎంటర్ అయ్యాం, బట్ సిటీ కార్గిల్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇంకో 64 కిలోమీటర్స్ అంట. వెళ్దాం. జై జైసేబై, లెట్స్ గో. అసలు లొకేషన్స్ మాత్రం ఏమని ఉన్నాయా, అరాచకం అంతే. అది వ్యూ పాయింట్ అంట, భలే ఉంది. వెల్కమ్ టు కార్గిల్. మనమైతే ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్కి అయితే వచ్చాము. వెనకాల కదా అది పార్కింగ్. ఇది మనకి కార్గిల్ వార్ మెమోరియల్. వీడియోస్ అవేం అలవ్ లేదంట కెమెరాలు, సో ఫోన్లో బయట నుండి తీస్తున్నాను. కార్గిల్ యుద్ధం జరిగింది కదా, ఆ టైంలో వాళ్ళకి గుర్తుగా పెట్టుకున్నారు. You need to show ID card there, first of all. I think I don't. My ID card सेगा नहीं. ఫోన్ మే హై మేరా, తు ముझे काम कर रहा है. ఐడి కార్డ్ చూపించాలండి ఫ్రెండ్స్. ఇదే కార్గిల్ వార్ మెమోరియల్కి లోపలికి ఎంట్రీ. ఇదండి వార్ మెమోరియల్. ఎట్లా ఉంటుంది మరి చూడాలి. లోపలికి అలౌ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా. ఓకే, దిస్ ఈజ్ కార్గిల్ వార్ మెమోరియల్.
See. మొత్తం మంచిగా ఉంది. లోపలికి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలో లేదు. కార్గిల్ వార్ మెమోరియల్. మనం కార్గిల్ వార్ మెమోరియల్లోకి వచ్చాము. ఇదండి, ఇదే అనమాట కార్గిల్ వార్ మెమోరియల్ లోపల. బట్ మ్యూజియంలో ఒకటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలో లేదంట. సో బయట తీసుకోవచ్చు అన్నారు. వీళ్ళందరూ మన కోసం ప్రాణాలు అర్పించిన వీరులు, అమరజీవులు. అండ్ ఇది ఒక రాకెట్ కూడా ఉంది చూడండి. ఇది కార్గిల్ వ్యూ. వెల్కమ్ టు కార్గిల్. కార్గిల్లో మన కోసం ప్రాణాలు అర్పించిన మావోడు చూడండి, సెల్యూట్. అక్కడ నుండంతా వచ్చాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టాచ్యూ అయితే పెట్టున్నారు. మన వెనకాల బ్యాక్ సైడ్ చూడండి, ట్యాంకర్. అప్పుడు యుద్ధాల్లో యూజ్ చేసినటువంటి ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఫ్లాగ్ మాత్రం అరాచకంగా పెట్టారు. అప్పుడు చూడండి ఎంత పెద్ద ఫ్లాగ్. దాని కింద అదర్ కంట్రీస్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. మెమోరియల్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మెమోరియల్స్ ఉన్నాయి. గుర్తుగా ఎంతమంది చనిపోయారో వాళ్ళందరివి పెట్టున్నారు గుర్తుగా. అక్కడ ఉంది కదా, అది వచ్చి మ్యూజియం అన్నమాట. ఆ మ్యూజియం లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏమైతే అలవ్ లేవు. మన హిస్టారికల్ మొత్తం చూపిస్తారు. బ్యాక్ సైడ్ మన ఫ్లాగ్, అదో వేరే లెవెల్. ఇటు సైడ్ ఏమో వ్యూ కూడా బాగానే ఉంది. చుట్టూ కొండలు చూసారు కదా, చుట్టూ అయితే కొండలు ఉన్నాయి. అది మ్యాటర్. ఇది కూడా మంచిగా పెట్టారు. చుట్టూ జెండాలు, మధ్యలో మన ఇండియన్ ఫ్లాగ్ అండ్ ఆర్మీ. బాగుంది. జెండా చూడండి అంత బాగా అంత బాగా ఆడుతుంది కదా, సూపర్. ఇక్కడ చూడండి, అది ఫైర్ వెలుగుతూనే ఉంది ఫ్లాగ్ కింద. వ్యూ అన్నమాట. ఇది చూడు మావా, ఆ కాలంలో ఒక రేంజ్లో యూజ్ చేసిన మిషన్. అసలు ఆ వ్యూకి ఆ మిషన్కి సూపర్ ఉంది కదా, అదిరిపోయింది అంతే. ఫైనలీ ద కార్గిల్ మెమోరియల్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే కార్గిల్ మెయిన్ సిటీకి వెళ్ళిపోదాం. సో అది ఇంకో 64-65 కిలోమీటర్స్ ఉందంట. చూద్దాం ఇంకెంత దూరం పట్టద్దో, ఎంత టైం పట్టద్దో. ఇప్పుడైతే టైం నీకు ఈజీగా ఎంతండి 3 అవుతుంది. మళ్ళీ కలుద్దాం. కార్గిల్ చెక్ పోస్ట్ అనమాట వెనకాల. ఇప్పుడే ఫినిష్ అయింది. అవి ఫామ్స్ ఫిల్అప్ చేసేసి చలో ఫేస్ నల్లగైపోయింది. కార్గిల్కి వచ్చేసినాం రో.
రీచ్డ్ కార్గిల్ అనమాట. సో మన వెహికల్స్ అని ఇక్కడ పెట్టేసాం. అండ్ వస్తే అక్కడ సౌండ్ వస్తుంది, అందుకే ఇటు వచ్చాను. ఇదండి మన స్టే. మనకైతే ఆ కాటేజ్ ఇచ్చారు, అక్కడ ఉంది అదే మన కాటేజ్. ఈ కాటేజెస్ కూడా మన వాళ్ళవే. సో ఇప్పుడే కొంచెం వచ్చి ఫేస్ వాష్ చేసుకొని, ఇప్పుడు అదేదో అదేదో ఉన్నాయంట ఇక్కడ కొన్ని కార్గిల్లో ఫేమస్ ప్లేసెస్, అవి చూడడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అవునా, ఎండకి తెల్లగా వచ్చేస్తుంది. ఇది ఒకసారి లుక్ చేయండి, మొత్తం చూపిస్తాను. అక్కడ వచ్చేసి మన వెహికల్స్ పార్క్ చేశాను. సన్ మామ చూడు అసలు ఎట్టున్నాడో. సన్ చూడండి, టైం ఎంత అనుకున్నారు, 6 అయ్యింది, అయినా చూడండి సన్ ఎలా ఉన్నాడో. ఇక్కడ 8 దాకా ఉంటుందంట కార్గిల్లో, 7-8 దాకా. ఇప్పుడు వెళ్ళి కార్గిల్లో కొన్ని ప్లేసెస్ చూసేసుకొని వద్దాం. ఆల్రెడీ కార్గిల్ ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్ దీని ముందే చూస్తుంటారు, మొత్తం బైక్లో వస్తూ మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాను. సో ఇప్పుడు కార్గిల్లో ఒక LOC ఏవో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అది నాకు పేరు కరెక్ట్గా తెలీదు, మన వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇదే అనమాట అవుట్ఫిట్. లెట్స్ గో. లొకేషన్ చూస్తున్నారు కదా, కార్గిల్ దగ్గర నుండి 16 కిలోమీటర్స్ వచ్చామన్నమాట, హాఫ్-అన్ అవర్ జర్నీ. అసలు ఆ వ్యూ చూడండి రా బాబు, వేరే రేంజ్. అసలు కొంచెం ముందర వచ్చి ఉంటే సన్ ఉన్నప్పుడు మొత్తం అదండి, అక్కడ కొండ మీద ఎల్లో కనిపిస్తుంది కదా, అలా మొత్తం ఉంటుంది అన్నమాట. మొత్తం ఎల్లో సీలా ఉంటుంది మొత్తం. ఎల్లో సీ చూస్తున్నారు కదా, ఎంత పైకి వచ్చామంటే అంత పైకి వచ్చాం. అక్కడ పైన వచ్చేసి మ్యూజియం ఉంటుందంట. టైము 7 అవుతుంది, సో క్లోజ్ చేశారు. చూడండి 7 కూడా ఎంత ఉందో, అది ఈవినింగ్ 5 అన్నట్టుంది. టైం ఇప్పుడు 7. సన్ చూడండి, అక్కడ చూడండి సన్మామ ఎలా పడుతున్నాడు. అదన్నమాట శ్రీనగర్ టు కార్గిల్ వ్లాగ్. హోప్ కొంచెం పర్లేదు, బాగానే తీశాను. సో రేపు కార్గిల్ నుండి ఎక్కడికి వెళ్తున్నాం అనేది రేపు చెప్తాను. ఇదండి నేను మన బైక్ అండ్ కార్గిల్. బాయ్ బాయ్. ఇండియా, ఇది ఈ గ్రీనరీ ఇండియా, అది పాకిస్తాన్. చూడండి వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇండియా పాకిస్తాన్ వ్యూ మాత్రం కిర్రాకు వస్తుంది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్స్. టైం ఇప్పుడు 7:15 అవుతుంది. ఎండ చూడు ఏ రేంజ్లో దంచి కొడుతుందో. చూడు అసలు ఎండ మామూలుగా లేదు. हमारे फोन ले खा लेंगे।